hearts beat to the city street. హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలండి. మా మిడ్ వ్యాలీ సిటీలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఉమెన్స్ డే అనేది నేను వీడియో తీసి పెట్టానండి. సో, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం మీరు కూడా చూడాలి కదా! అందుకని వీడియో తీసి పెట్టాననమాట. మా మిడ్ వ్యాలీ సిటీలో మేము చాలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఆటలు, పాటలు, డాన్సులు, క్విజ్‌లు, ప్రైజెస్ ఇవన్నీ కూడా ధూమ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ ఏ ఫెస్టివల్ అయినా కూడా డెకరేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. చాలా డెకరేట్ చేసుకున్నాం మేమైతే. సో, ఫస్ట్ స్టార్టింగ్ వినాయకుడి సాంగ్‌తో స్టార్ట్ చేయాలనేసి మా అపార్ట్మెంట్‌లో వాణి గారు, నేను ఇద్దరం కలిసి ఓ వినాయకుడిని సాంగ్ తోటి స్టార్ట్ చేసామనమాట. సో, ఇలా జరిగింది మీరు చూడండి. వ్యవస్థకు పునాది స్త్రీ సమాజాన్ని కాపాడడానికి చరిత్రలో వీర వనితలుగా ఉన్న వారు ఎందరో, సమస్త రంగములలో ఆరితేరిన వారు, అన్నింటినీ శాసించే శక్తి ఉన్నవారు స్త్రీలు. అటువంటి సమర్థతకు మారుపేరే స్త్రీ. అటువంటి వారందరికీ ఈ రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ వరలక్ష్మి. సో, శ్రీ గురించి ఎంత మాట్లాడారు కదండి, చాలా చెప్పారు. ఇప్పుడు ఇంకొక ఆవిడ మంచిగా సాంగ్ పాడుతున్నారు, చాలా పాడారు. నాతో పాటు మీరు కూడా వినేసేయండి. సాంగ్ అయితే సూపర్ ఉంది. మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, అనురాగంలో తరగని పెన్నిధి మగువా, ఒక అన్నకు ముద్దుల చెల్లి. సో, సాంగ్ అయితే ఇప్పుడు చాలా పాడారండి. సో, నెక్స్ట్ ఇంకా క్విజ్ స్టార్ట్ అయిపోయింది. క్విజ్ ఆడేద్దాము. Good evening. Good evening, sir. Make some more noise. Wow, that's woman part. Okay. So the quiz is about to begin. Rohita, you will have to help me. Who is table number 1? Please go there. Let them introduce themselves. నాట్య కళలో భార్యాభర్తలుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అంటే భరతనాట్యం, ఇప్పుడు ఆ నాట్యాలు నాట్ వెస్టర్న్ ఎవరు? Table number 5, can you hear the questions? No? Okay, pause. Table number 1 is the winner. Ma'am, konchu దగ్గరికి వచ్చి చెప్పండి. Ladies, please raise your hands. Please raise your hands. Jhansi garu, photographer Pavani garu, honored. Honored ma'am, please ready. Fantastic. Thank you. Fantastic. Thank you. Table number 5. సో, క్విజ్ ఆడేసామండి. క్విజ్ ఆడిన తర్వాత విన్నర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంకా తంబోలా స్టార్ట్ చేసాం, చూడండి మీరు కూడా. సో, ఫస్ట్ తంబోలాలో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తున్నారండి. తర్వాత ఫుల్ హౌస్ ఉన్నాయన్నమాట. సో, అది కూడా ఆడేస్తున్నాం చూడండి. For the full house, 5,000 rupees is the prize. Here goes your lucky number, which is that is 3 and 0, 30. Next number, Quit India Movement, 4 and 2, 42. Venugaru tipputa undandi. India wins the first World Cup. First lucky housey. Okay, sir, under claps, please. Gentlemen, give a loud clap. Kailash 905. All right. Price amount, please collect your. Full house Hindi. We have got now 4 out houses. The first out house for a prize money of 4,000. Claps, please. Marchipotunnaranడి. Jhansi garu, pick please. ఇప్పుడు ఫుల్ హౌసెస్ ఆడాం కదండి, దాంట్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ 4, 3, 2, 1 అలా పెట్టారనమాట. సో, వాళ్ళందరికి కూడా విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తున్నారనమాట. నాగరాణి ఆంటీ రిప్రజెంటేషన్ అరుణ గారు. ఓకే, అనురాధ గారు. All right. చెప్పుకోలేని భావాలను, త్యాగాలను, విజయాలను ఒక్కసారి నీకు గుర్తు తెచ్చుకో. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏంటి అని, నువ్వు ఎవరివి అని, నువ్వు ఇది అని. సో, ఇంకా లాస్ట్ హౌస్కి కూడా విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చేసారనమాట.
సో, మేము కూడా నేను కూడా ఒక దాంట్లో విన్ అయినందుకు నేను కూడా ప్రైజ్ తీసుకుంటున్నాను. సో, అందరం మంచిగా ఎంజాయ్ చేసామనమాట. సో, ఇది చూసారు కదా! ఎంత బాగా ధూమ్‌గా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరూ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు, తీసుకుంటున్నాము. ఇక్కడ మా అపార్ట్మెంట్‌లో ఝాన్సీ గారున్నారండి. ఎంత బాగా పాడారో సాంగ్ ఒక్కసారి మీరు కూడా వినండి. పోతే ఈ భూమికి తెలవారదుగా ఈ రాజుల చేయి కదలాడకపోతే ఈ మనుగడ కొనసాగదుగా ప్రతి మనసులోని ప్రేమగా గగమ పమాగసా మగువా మగువా. సో, ఝాన్సీ గారైతే సాంగ్ చాలా బాగా పాడారండి. నెక్స్ట్ వచ్చేసి ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది. అద్దిరిపోయింది చూడండి. సో, ఈ అమ్మాయి కూడా డాన్స్ చాలా బాగా చేసింది కదండి. నెక్స్ట్ ఇంక చిన్న పాప ఎంత బాగా డాన్స్ చేసింది చూసారా అసలు. అంటే ముందర ఒక అమ్మాయి చూపిస్తూ ఉంటే తను చేస్తా ఉంది. అది కూడా గ్రేట్ కదా అసలు. ఈ చిన్న పాప కూడా చాలా బాగా డాన్స్ చేసిందండి. సో, అంతా అయిపోయిన తర్వాత స్నాక్స్, డిన్నర్ అన్నీ పెట్టారనమాట. అన్నీ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ పిల్లలందరూ కూడా సాంగ్స్ పెడితే డాన్స్ చేస్తున్నారు స్టేజ్ మీద. సో, చాలాసేపు ఎంజాయ్ చేశారనమాట పిల్లలు. మేము పెద్దవాళ్ళం కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఇప్పుడు నేను ఒక గ్రేట్ లేడీని పరిచయం చేస్తాను. ఆవిడ ఏం చెప్తారు ఏంటి అనేది చూడండి మీరు కూడా. సో, నేను ఒక ఆవిడని పరిచయం చేస్తాను. ఆవిడ కాదు, అమ్మాయి అనమాట. సో, ఉమెన్స్ డే స్పెషల్ తను ఏమేమి విజయాలు సాధించిందో అవన్నీ కూడా చెప్తారు. ఫస్ట్ తన పేరు చెప్తాను నేను. తన పేరు వచ్చి సమీరా అండి. ఆ పాప అనమాట, పెద్దవాడు కాదు, తనే ఈ అమ్మాయి అనమాట సమీరా. చెప్పమ్మా, నువ్వు ఏమేమి సాధించావు ఏంటి అనేది మా ఉమెన్స్ డే స్పెషల్ గా నువ్వు చెప్పాలి. హాయ్ ఎవ్రీవన్, నేను సమీరా ఖాన్ మౌంటైనర్ అని కూడా అంటారు నాకు. ఇట్స్ లైక్ అ బ్రాండ్. సో, మీరు గూగుల్ చేయొచ్చు కూడా, సమీరా ఖాన్ మౌంటైనర్ అంటే గూగుల్లో చాలా వస్తాయి అన్నమాట. సో, I have made a record of becoming the first women to ascend one of the highest and technical elusive mountain, which is called Mount Amadavlam. So, that's the record which I broke, and I became the first Indian girl to ascend Amadavlam. So, that's where my journey began. And 2015 when my father died, I started the solo travel. That's when I began solo cycling. I have cycled over 37 countries now. So, it is now at a point, I am at a point where I have become a cyclist and also the mountaineer. 11 mountains I have ascended. And I come from Anantapur. నేను తర్విని మున్సిపల్ స్కూల్, నేను గ్రాడ్యుయేట్ అయ్యింది మున్సిపల్ కాలేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ స్కూల్. బట్ ఐఎమ్ వెరీ like passionate towards life and being inspired and being ambitious. So, adi unnanduvalla I became something of me. So, ivala nenu ikkunnanu ante it's purely because of the passion that I have for life. కంగ్రాట్స్ సమీరా, చాలా మంచిగా చేసా. ఇంకా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. Happy Women's Day. సో, ఈ అమ్మాయికి మనం అందరం కూడా కంగ్రాట్స్ చెప్దామండి. సో, చూసారు కదా, మా ఉమెన్స్ డే మా మిడ్ వ్యాలీ సిటీలో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము అనమాట. గేమ్స్, ఆటలు, పాటలు, డ్యాన్సులు, క్విజ్లు ఇలా చేసుకున్నాము. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.